వెల్కమ్ టు VB8 న్యూస్. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేడ్చల్ మున్సిపాలిటీ ప్రాంతంలో గోరవెల్లి గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో మాజీ సర్పంచ్ అండ్ గ్రామ అధ్యక్షుడు ఎల్ వినోద్ గౌడ్ అండ్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. ఆయనకు సంఘీభావం తెలియజేస్తూ ఓట్లేనికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలను మోసం చేశారు. మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడా గౌడెల్లి గ్రామంలో మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా ఇంటింటికి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ 50 ఏళ్ళ పరిపాలన చేసిన నుంచి కూడా ఏమి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు ఇచ్చి 4 గ్యారంటీలు అమలు చేశాడు. రైతు బంధు ఇవ్వలేడు, ప్లస్ 2 లక్షలు రుణమాఫీ కూడా ఇవ్వలేదు. గ్యాస్ కలెక్షన్ ఇస్తామని అంటున్నారు, కానీ గ్యాస్ కలెక్షన్ కూడా కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు ప్రజలు. దాని ఉద్దేశం మీద మీరు ఏమంటారు? నరేంద్ర మోడీ గారు ఏదైతే విదేశాలు దాచుకున్న నల్లధనాన్ని తెప్పించి ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు ఇస్తా అని చెప్పారు. ఇంతవరకు అమలు చేయలే. అలాగే ప్రతి సంవత్సరం 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ఇప్పటికీ 10 సంవత్సరాల 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, అవి ఇవ్వలేదు. కొన్ని మాటలు చెప్తూ ఒక మతం పేరుతో ఆయన రాజకీయాలు చేస్తున్నాడు. అది తప్పు. ఫస్ట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన నుంచి ఒక్కసారి చరిత్ర నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తెలుస్తుంది. శ్రీశైలం డ్యామ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఔటర్ రింగ్ రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి గ్రామానికి వెళ్ళని చెప్పండి. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఇంద్రం ఉంటాయి. వాళ్ళు ఇంతవరకు చెప్పిన మాటలు ఏం లేవు, కానీ మాటలు చాలా మాట్లాడతారు. అదేం లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పథకాలు ఏదైతే 6 గ్యారంటీ పథకాలు మేము ప్రవేశపెట్టి చెప్పినామో, ప్రజలకు హామీలు ఇచ్చినామో, ఇప్పటికీ 5 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టినాం. ఉచిత బస్సు హామీ కాదా? మన 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నాం, ఇంకా చాలా చేస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో అదే చేస్తుంది. మీలక మేము మాటలు తప్పుతరంగా ధన్యవాదాలు. జై కాంగ్రెస్.